చండిక అంతం తర్వాత భేతాళుడి ఆలోచన మరియు శ్రీ పరదేశమ్మ తల్లి ఇచ్చిన శక్తుల వివరాలు. చండిక అంతం తర్వాత భేతాళుడి ఆలోచన. చండిక పరాజయాన్ని ఊహించిన భేతాళుడు ఈ విఫలత తన పరిపాలనకు తీవ్రమైన అపవాదంగా భావిస్తాడు. అతను మరింత మోసకారి మరియు శక్తివంతమైన పథకం రూపొందించడానికి సిద్ధమవుతాడు. తల్లి శక్తులను అంచనా వేయడం. చండికను నాశనం చేయడానికి దుష్ట శక్తుల సమాహారం. మరింత బలమైన శక్తుల్ని పొందటానికి చీకటి లోకంలో ఉన్న మరింత పవిత్రమైన కాని దుష్టమైన శక్తుల సహకారం కోరుతాడు. తన అనుచరులను సంకలనం చేసి కొత్త తంత్రాలు తయారు చేస్తాడు. పీఠంపై దాడి. భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసి పీఠం శక్తులను నియంత్రించడానికి ఒక ప్రణాళిక రూపొందిస్తాడు. ఆణిముత్యాన్ని గ్రహించడం తన ప్రధాన లక్ష్యంగా ఉంచుకుంటాడు. పరదేశమ్మ తల్లి నాగసర్పానికి ఇచ్చిన శక్తులు. శ్రీ పరదేశమ్మ తల్లి నాగసర్పాన్ని కేవలం రక్షకునిగా కాకుండా ఒక అద్భుతమైన శక్తి సమాహారంగా రూపొందించింది. విషశక్తి. పౌజనస్ ఔరా. నాగసర్పం తన శత్రువులను నాశనం చేయగల ఘోరమైన విషం ప్రసారం చేయగలదు. ఇది చెడు శక్తులను మాత్రమే ప్రభావితం చేస్తుంది, మంచిని రక్షిస్తుంది. తల్లి యొక్క ఆజ్ఞ స్వీకరించగల శక్తి. డివైన్ కోమాండ్. నాగసర్పం పరదేశమ్మ తల్లి ఆజ్ఞకు తలవంచి తన శక్తులను వినియోగించే విధంగా రూపొందించబడింది. తల్లి ఆదేశిస్తే మాత్రమే ఆ శక్తులు పూర్తిగా విడుదలవుతాయి. మరణం జీవితం మధ్య సమతౌల్యం. నాగసర్పం శత్రువులను చంపడం మాత్రమే కాదు, భక్తులను రక్షించడానికి కూడా తన శక్తిని ఉపయోగించగలదు. శత్రువుల బలాలను గ్రహించగల శక్తి. దుష్టశక్తుల భవిష్యత్తు కదలికలను తెలుసుకొని సమయానుసారంగా స్పందించగలదు. తల్లి శక్తుల ప్రసారం. తల్లి సమీపంలో ఉంటే నాగసర్పం తన శక్తిని 2 రెట్లు పెంచుకోవడం సాధ్యం. నూతన సంఘటనల సూచన. భేతాళుడి కొత్త వ్యూహం. భేతాళుడు కొత్త అనుచరులతో రహస్యంగా పరదేశమ్మ తల్లి పీఠం మీద వ్యూహం పన్నే ప్రయత్నం చేస్తాడు. పీఠంలో ఉన్న ఆణిముత్యాన్ని కబళించడం ద్వారా తల్లి శక్తులను స్వాధీనం చేసుకోవాలని యోచిస్తాడు. నాగసర్పానికి ఎదురులేని పరీక్ష. భేతాళుడు తన దుష్ట శక్తులతో నాగసర్పాన్ని స్వేచ్ఛగా ప్రయాణించకుండా నియంత్రించే ప్రయత్నం చేస్తాడు. తల్లి కొత్త శక్తులను ప్రసాదించి నాగసర్పాన్ని మరింత శక్తివంతంగా చేస్తుంది. ఈ కథ ముగింపు. చండిక అంతం తర్వాత ఇది మరొక భారీ యుద్ధానికి నాంది. తల్లి, భక్తులు మరియు నాగసర్పం భేతాళుడి కొత్త వ్యూహాలను ఎదుర్కొనడానికి సిద్ధం అవుతారు. కథ మరింత భక్తి, ధైర్యం మరియు దుష్ట శక్తుల వైపరీత్యంతో సాగుతుంది. కొత్త అధ్యాయం ప్రారంభానికి ఇది రహస్యంగా మరియు ఉత్కంఠభరితంగా మెలికలు కలిగిస్తుంది.